आदिलक्ष्मीं जगन्मातरं भावये। आदिलक्ष्मीं जगन्मातरं भावये। స్వార్థము లేదు. ఆయన అమృతాన్ని తెచ్చి ఏం చేశాడు, మళ్ళా తిరిగి ఎక్కడే ఇచ్చేశాడు. కానీ ఆ అమృతాన్ని తీసుకోరా. అమృతాన్ని తల్లికొక్క దాస్య విమోచనం కోసం తెచ్చాడు. మళ్ళా అమృత భాండాన్ని అక్కడే పెట్టాడు. అంతేగాని అమృతాన్ని ఏమాత్రము కూడా ఒక్క చుక్క కూడా అతను తీసుకోరి. నిష్కళంకత రెండవది, ఎటువంటి కళంకం లేనటువంటి వ్యక్తి. ఆమెకు జన్మించినటువంటి వాళ్ళు వినతకు ఇద్దరు. పెద్ద ఆయన ఎవరయ్యా అంటే సూర్యుని యొక్క రథసారథి అనూరుడు. రెండవ వాడు ఎవరయ్యా అంటే कोड मार गोलान आड़यार वेंडा इलाकाव कांडम येराइवायेरा पंडे Kondagilu Yanna Yen Kangal Kammat Tata Mene Sayal Kareyanai Volare nenge peyar molagodotar peyaray yar boy గరుడ వాహనమారూఢం తత్వైక గుణ నిశ్చలాం భక్తానందప్రదాం పూర్ణాం పద్మాం దేవీమహం భజే. అఖిల జగన్మాత అయినటువంటి పద్మావతీ మాత గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే పుష్పం పత్రం ఫలంతోయం ఈ కార్తీక మాస బ్రహ్మోత్సవాలలో అమ్మ యొక్క సన్నిధికి తెచ్చి సమర్పణం చేస్తూ ఉన్నారు అర్చకముఖంగా. అక్షీణ బలుడైనటువంటి పక్షీంద్రుడిపై ఆ అమ్మవారు ఊరేగుతూ ఉంటే భక్తులందరికీ కూడా ఎంతో ఆనందం చక్కగా ముఖంలోనే ప్రతిఫలిస్తూ ఉన్నది. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు. విష్ణువు యొక్క రథం ఎవరో అంటే గరుడాళ్వారు. ప్రహ్లాదులా గొప్ప భాగవతాగ్రగణ్యుడే కాదు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడుగా, వైష్ణవ ధర్మవేదిగా, ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడిగా, జగద్ధితానంత గుడాంబురాశిగా, కృపాళుడుగా, సత్యవ్రతుడుగా, స్వేచ్ఛారూపుడుగా, శృతి స్మృతి జ్ఞాన గురువుగా గరుడాళ్వార్లను ఆ సంప్రదాయజ్ఞులు కీర్తిస్తూ ఉంటే, గరుడ వాహనం అది శ్రీవైకుంఠంలో స్వామికి అమ్మకు నిత్యవాహనం కనుక అటువంటి వాహనంపై అమ్మ ఊరేగుతూ ఉన్నది అనేటువంటి భక్తి అతిశయాన్ని జానపద కళారీతులతో చక్కగా ప్రదర్శనం చేస్తూ ఉన్నారు. ఒక చిందు వేసేట్లు, గొంతెత్తి అమ్మ నామాన్ని పరవశిస్తూ పలికేట్లు
ఒక ఆధ్యాత్మిక భరిత వాతావరణం ఈ శుకపట్టణంలో నేడు చక్కగా కనువిందు చేస్తూ ఉన్నది. నమోస్తు హేమాంబుజపీఠికాయి, నమోస్తు భూమండలనాయికాయి, నమోస్తు దేవాదిదయాపరాయి, నమోస్తు శార్ంగాయుధవల్లభాయి. అమ్మవారు ఎప్పుడూ బంగారు పద్మంపై ఈ దేవళంలో సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఈ భూమండలానికే అమ్మ నాయిక. అటువంటి దేవమానవాదులందరి యందు దయాపరురాలై ఉండేటువంటి ఆ తల్లికి అనేక నమస్కారాలు సమర్పిస్తూ హారతులు ఎత్తుతూ యథాశక్తి పుష్ప పత్ర ఫలతోయాదులు అర్పిస్తూ అందరూ కూడా తన్మయులై తరిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో గజధ్వజ ఆరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. నిన్న గజవాహనం సమగ్రమైనటువంటి సేవగా భక్తులకు ఆనందాన్ని ఇచ్చింది. అయితే అమ్మవారు గరుడినిపై ఉంటేనే ఎంతో ఆధ్యాత్మిక ఆనందానుభూతి కలుగుతుంది. ఎందుకంటే సేవ అని అంటే సాకారమైనటువంటి దివ్యమూర్తి బంగారు గరుడే. అందుకే అన్నమాచార్యులు వారు ఒక్కనాటి రాత్రి సకలోన్నతుడైన ఖగేంద్రమూర్తిపై నెక్కి వినోదలీల చెరించుచు అయ్యలమేలుమంగ మోము అక్కున చేర్చుచున్ బహువిహారములన్ వనవీధులం ప్రియం బెక్కువగా చలంగు విధము ఏమని చెప్పుదు వెంకటేశ్వర. పారంపర్య సమాగతద్వయమను బ్రహ్మజ్ఞులు ఆమ్నాయ స్ఫుట శేముషీకులు అయినటువంటి పెరియకేళ్వి అప్పన్ పెద్దజీయంగారుల గోష్ఠి నరుపుతూ ఉన్నారు. అలాగే మహిళామణులందరూ కూడా గోపికా భక్తితో తన్మయత్వంతో కోలాటాలు చేస్తూ ఉన్నారు. యావంతి అక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్ వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. భగవదుత్సవములు విష్ణుదేవుని యొక్క మహాలక్ష్మీదేవి యొక్క ఉత్సవములు ఎక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ భక్తి తన్మయత్వంతో కోలాటాలు భజనలు చేస్తూ ఉంటారు. వారి యొక్క ముఖతః ఎన్ని అక్షరములు వెలువడుతూ ఉంటాయో సంకీర్తనలుగానో ఆ యొక్క నామావళి ప్రస్తుతిగానో అన్ని వేల దివ్య సంవత్సరాలు వారు పుణ్యలోకాల్లో విహరిస్తారు అని చెప్పి మనకు వరాహ పురాణంలో ఆ యొక్క భూమాదేవికి ఆ వరాహవదనుడైన హరి ఉపదేశించడం జరిగింది. కనుక ఎందరో నృత్యము చేస్తూ ఉన్నారు, భజనలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కళామాధ్యమంగా శరణాగతి ఏదైతే చేస్తూ ఉన్నారో అది వారినే కాదు, వారి వంశాన్ని గోత్రాన్ని వారి యొక్క భార్యాపిల్లలను అందరినీ కూడా చాలా వృద్ధిపరుస్తుంది. స్వామి నామామృతం ఎంతగా కీర్తిస్తే తన్మయత్వం కలుగుతుందో అంతకన్నా ఎక్కువేమో అమ్మ యొక్క నామామృతం కీర్తిస్తే భక్తులకు లభించేటువంటిది. అమ్మ నామంతో కనుక స్వామి నామాన్ని అనుసంధానం చేసుకుంటే భక్తులకు కనిపించే ఆ యొక్క దివ్యానందం ఇదిగో మాడవీధులలో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వామివారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులున్నాయి. అయితే భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రునికి అలలకు ఉన్న అద్వితీయ బంధంలా అలమేలుమంగా శ్రీనివాసుల యొక్క విలాసము ఈ తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తులకు అనుభవంలోకి వస్తూ ఉన్నది. వేలాదిగా గరుడ సేవలో భక్తజనులు తరలి వచ్చారు. అందరూ కూడా ఆ యొక్క కళామాధ్యమంగా గరుడునిపై ఎక్కినటువంటి అమ్మ యొక్క వైభవాన్ని కీర్తనం చేస్తూ ఉన్నారు. ఆ గరుడిని వేగం భక్తజనుల్లోనూ మనకు చక్కగా కనువిందు చేస్తూ ఉన్నది. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలౌరాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతియొనర్చుతున్నగసే భీమజవంబున అభ్రవీధికిన్.
గరుడు మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి. ఇంద్రాదుని చాలా అవలీలగా జయించి అమృత భాండం తెచ్చి తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు. హరి కులిశిక్షతి ఎరుగని గురుతర పక్షములతోడి కులగిరి ఓలెన్ గరుడుండు గగనగతి గురుతర జవమున అరుగుదించి తల్లికి ముఖ్యన్నర ఆది పర్వంలో ఆ యొక్క భారత మహాకవి చేజిక్కినటువంటి అమృతాన్ని తిరస్కరించి జాత్యుచితమైన సత్పాలని ఆహారంగా వరంగా పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి. నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇవన్నీ ఉన్నాయి కనుకే గరుడు శాశ్వతంగా శ్రీ మహావిష్ణువుకి వాహనమయ్యాడు, అమ్మవారికి వాహనమయ్యాడు. కనుక భక్తులందరూ కూడా ఆ యొక్క గరుడినిలో ఉండేటువంటి సచ్చరిత్రను, ఆ శీల సంపదను ఆదర్శంగా తీసుకోవాలి. శీలం సర్వత్ర వైధనం అన్నారు. అన్ని జగత్తుల్లో, జగములో అన్ని యొక్క దిక్కులలో ఆ యొక్క శీలమునకు ప్రాధాన్యత ఉన్నది. బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి. అటువంటి పవిత్రమూర్తిని మూపున వహిస్తూ ఉన్నారు చక్కగా భక్త బృందాదులందరూ కూడా గరుడ వాహన సేవలో. కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, అలమేలు మంగపతి. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు. సింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి నేసరాని మరగాసాగాని సగమదని గమదని సగమ సరసని సనిదని గమనలు సంగమండపములో రత్న సింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల, బంగారు పావడలు పచరించి ఇరుగడల, శృంగారముగ సురలు సేవ సేయగను. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు. వెండి పైడి
నింది పైడి కుదియలను వేత్ర హస్తులు పొగడా నిండు వెన్నెల పూలదండలమరా కుండిగను కానుకలను కొనరలక్కలు చేయా కుండిగను కానుకలను కొనరలక్కలు చేయా దండి మీరగనిపుడు దేవరాయడు చలగి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపది పదివే ఆ విధములను పానుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు అంగనలు కొలువగా అప్పుడు వేంచేసి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపది పదివే ఆ విధములను పానుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు జయతు జయతు లక్ష్మీ జయతు జయతు లక్ష్మీ రక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మ సద్మాభివంద్యా జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా జయతు జయతు సంయక్ సర్వ సంపత్కరీ శ్రీ సర్వ సంపత్కరీ శ్రీ సర్వ శుభలక్షణములతో విరాజిల్లుతున్నటువంటి శరీర అంగములు కలిగినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి పద్మావతి నీకు జయము జయము అని చెప్పి అంటున్నారు. ఈ కార్తీక బ్రహ్మోత్సవ శుభవేళ 6వ రోజు గరుత్మంతుని యొక్క వాహనముపై నెక్కి అత్యంత ఆనందముతో అత్యంత ఐశ్వర్యముతో అత్యంత సౌభాగ్యములతో విలసుల్లుతున్నటువంటి వెంకటేశ్వరుని యొక్క పట్టపురాణి మహారాజ్ఞి ఆ అలర్మేల్ మంగ ఈరోజు మనకు దివ్యంగా భవ్యంగా చక్కటి దర్శనాన్ని ప్రసాదిస్తుంది.
ఎందుకయ్యా అంటే తన స్వామి గరుడిని పైన ఎక్కితే ఎంత సంతోషంగా ఉంటాడో ఈమె కూడా అంతే సంతోషంగా ఉంది. నిన్న అట్లాగే ఉంది, ఈరోజు కూడా అట్లాగే ఉంది. నిన్న ఆమెకు ప్రియమైనటువంటి గజాన్ని ఎక్కింది, ఈరోజు తన స్వామికి ప్రియమైనటువంటి తనకు ప్రియమైనటువంటి కూడా ఈ గరుత్మంతుని యొక్క వాహనం ఎక్కింది. ఎందుకంటే తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. గరుడ గాయత్రి. ఎందుకంటే పుట్టుకతోనే తాను చేయవలసినటువంటి సత్కార్యక్రమం చేసి భగవంతుని యొక్క దివ్యానుగ్రహంతో భగవంతుని యొక్క పద సన్నిధిలో జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు ఆ పక్షేంద్రుడు. అందులో నిత్యసూరులలో ఒకడైనాడు. ఆ ఛత్రలంచనం చూడండి, ఇరుపక్కల ఛత్రములతో, వంది మాగదులతో, విద్వద్వరేణ్యులతో, పాంచరాత్రాగమ విద్వాంసులతో, నామములతో, భజనలతో, అనేక రకమైనటువంటి వాద్య విశేషములతో అమ్మవారి యొక్క గరుడ సేవ వైభవోపేతంగా బ్రహ్మాండంగా ఉంది. అందుకనే గరుడు అత్యంత వేగంతో కూడినటువంటి వాడు. మహాబలుడు సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి. ఇంద్రాదుల్ని సరుకు కొనక అందర్నీ జయించి అమృతభాండం తెచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు. చేజిక్కిన అమృతాన్ని తిరస్కరించి జాత్యుతమైనటువంటి సర్పాలనే ఆహారంగా వరం పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి. ఈ నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్య స్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు గమనించినటువంటి మహావిష్ణువు గరుడుణ్ణి తన వాహనంగా స్వీకరించాడు. ఎందుకంటే మహావిష్ణువు ఈ గరుడున్నే ఎందుకు వాహనంగా స్వీకరించాడు అంటానికి ఇవన్నీ కూడా విశేషణాలు. ఇంత గొప్ప విశిష్టత కలిగినటువంటి వ్యక్తి గరుత్మంతుడు, సామాన్యుడైనటువంటి వాడు కాదు. అందుకే గరుత్మంతుణ్ణి గురించి నన్నయ్య మహాభారతంలో చక్కగా రాస్తాడు. బ్రహ్మణ్యంగగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలకిల్యుదయ వరపక్షికులమున క్రిందుడై పరగిన యుద్ధతేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదుల నారంగ మింగిన ఘోరవీరుడు ఇభక చెప్పముల రోహిణీ శాఖతో నెత్తికొని దివి బరచిన అనిల వేగి వీగి తన తల్లి దాస్యంబుని గబూని తడయకమృతంబుకొని పోవా కడగే వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడతడు నీకు అసాక్షుండు శతమఖుండా. ఇంద్రుడితో చెప్పినటువంటి వాక్యం. బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి. సామాన్యమైనటువంటి పక్షి అనుకుంటున్నావేమో, కశ్యప ప్రజాపతి యొక్క వరంచేత వినతకు పుట్టినటువంటి గొప్పడైనటువంటి వాడు, అనఘమూర్తి, పాపరహితుడైనటువంటి వాడు. అదేవిధంగా పక్షికులంలో జన్మించి పక్షులందరికీ పేరు తెచ్చినటువంటి పక్షిరాజు. అందుకని గరుత్మాన్ గరుడస్తార్షో వైనతేయో ఖగేశ్వర అమరం చెప్పేటువంటి మాట. వైనతేయుడు అంటే తన తల్లి నామధేయం కలిగినటువంటి వాడు. వినతాయాహ అపత్యం పుమాన్, కార్క్షుడు, ఇటువంటి నామధేయాలన్నీ కూడా ఈయనకు సుప్రసిద్ధమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. అదేవిధంగా తండ్రి చెప్పినటువంటి మాట చేత ఈ ఇభకచ్చపములు అంటే అత్యంత బలము కలిగినటువంటి ఈ రెండింటినీ కూడా తిన్నటువంటి వాడు. అందుచేతనే అంత బలం కలిగిందేమో అంటే తండ్రి మాట ప్రకారం బలమును సంపాదించుకున్నటువంటి వాడు. ఇటువంటి మహానుభావుడు ఆయన దేవేంద్ర లోకంలోకి వెళ్ళి దేవేంద్రుని తిరస్కరించి అమృతభాండం తెచ్చినటువంటి వాడు. ఒక రకంగా రెండవ ఇంద్రుడులాగా ఉన్నాడు అని చెప్పి అంటుంటారు. అంత శక్తిమాన్, అంత శక్తి కలిగినటువంటి వాడు గరుత్మంతుడయ్యా. గరుడుని మహాబల పరాక్రమ విశేషాలను సద్గుణ గరిమను వివరించి అతన్ని జయించలేవు అని చెప్పి అన్నాడు. ఇంద్రుడు దేవేంద్రుడే కాగా రెండవ ఇంద్రుడిలాగా పక్షీంద్రుడైనాడు గరుడు అని చెప్పి అంటుంటాడు. అందుకే సౌపర్ణోపాఖ్యానం మనం వినాలి. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు,
పర్ణము అంటే రెక్క, బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు. వేదాత్మా విహగేశ్వర. అదుగో ఒక చక్కటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సర్పాకారంలో అక్కడ ఒక సర్పాన్ని ఆడిస్తున్నటువంటి విధంగా భ్రమ ఈ రోజంతా కూడా. అది భ్రమే కానీ నిజమైనటువంటి సర్పం కాదు. ఎందుకంటే సర్పములంటే ఇష్టం గరుత్మంతుడికి. బహుశా ఆ క్రీడ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఇవన్నీ జానపద కళలు. ఎక్కడ తిరునాళ్ళ జరిగినా, ఎక్కడ అమ్మవారి తిరునాళ్ళు ఎక్కడ జరిగినా అయ్యవార్లు వీళ్ళంతా కూడా ఈ జానపదులు కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి దివ్య కళను మనం చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరో రోజు రాత్రిన అమ్మవారు మనందరికీ గరుడ వాహనంపై దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ గారు, ఐఏఎస్. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడి 6వ రోజు జరుగుతున్నది. ఈరోజు సాయంత్రం అమ్మవారు 8:30 వాహన మండపం నుంచి గరుడు వాహనంలో దిగ్విజయంగా భక్తులకందరికీ దర్శనమిస్తున్నారు. నిన్న జరిగినటువంటి గజవాహన సేవలో భక్తులందరూ కూడా వేలాది మంది వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి ఏర్పాట్లకి, అట్లాగే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారికి వచ్చిన వారంతా కూడా సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజవాహన సేవ సంతృప్తికరంగా ముగిసింది. దాదాపు 10,000 మంది పైగా హారతులు ఇచ్చుకున్నారు. 50,000 మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అట్లాగే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గరుడు వాహనాన్ని ఈరోజు అమ్మవారు అధిరోహించి భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. గరుడు వాహనాన్ని ఆశీర్వదించినటువంటి అమ్మవారిని దర్శించుకుంటే మనందరికీ సుఖ సంతోషాలు, అమ్మవారి అనుగ్రహం లభిస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. యజ్ఞ యాగాదులు చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలో అమ్మవారిని దర్శించుకుంటే దక్కుతుందని చెప్పి మనకు శాస్త్రాలు ఒక్కాణిస్తున్నాయి. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు అందరికీ అందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు కూడా చక్కగా భక్తులందరూ సహకరిస్తున్నారు. వాహన సేవలో పాల్గొంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ 23వ తారీఖున పంచమతీర్థం రోజున కూడా పుష్కరిణిలో ఆ రోజు స్నానం చేయడానికి లక్షలాది మంది భక్తులు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ రోజు కూడా భక్తులందరూ, ముఖ్యంగా పుష్కరిణిలో ముందుగా దిగినటువంటి భక్తులు బయటికి వెళ్ళడానికి అందరూ సహకరించాలి. ఆ రకంగా మనవి చేసుకుంటూ ఓం నమో పద్మావతి నమః. పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే. గరుడదంతకంలో వేదాంతాచార్యుల వారు అద్భుతమైనటువంటి ఆ గరుడిని యొక్క దివ్య శక్తిని అంతా కూడా ప్రతిపాదనం చేశారు. గరుడ వాహనంపై కరుణను చిలుకిస్తూ అలమేలు మంగమ్మ తన యొక్క
దివ్య దృష్టికి అందరూ పాత్రులే అనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రపంచీకరిస్తూ ఉన్నది. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతుమధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మైక్షణమీక్షణార్థమిందీవరోదర సహోదరమిందిరాయా. సమస్త దేవలోక పదవీ విలాసాన్ని అనుగ్రహించగలిగినటువంటిదే అలమేలు మంగమ్మ. శ్రీనివాసునికి అత్యధికమైన ఆనందాన్ని సంఘటింపజేసేది. నల్ల కలువ లోపల మనోజ్ఞమైనటువంటి చక్కన కాంతికి తుల్యమైనటువంటి ఆ తల్లి యొక్క అరమోడ్పు చూపు ఒక్క క్షణకాలం పాటు ఏ భక్తుని యందు ప్రసరిస్తుందో ఇక వారు ఎన్ని గొప్ప పదవులనైనా వరించగలుగుతారు. ఈనాడు సర్వజగన్నియామకురాలైనటువంటి అలమేలు మంగమ్మకు కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు మహిళామణులందరూ కూడా భక్తి అతిశయంతో. విష్ణువు జగత్పోషణ, రక్షణ, శిక్షణ కార్యక్రమాలను అవలీలగా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీ కటాక్ష వీక్షణం వల్లనే పురుషోత్తముడు సర్వకార్య నిర్వహణ దక్షుడవుతూ ఉన్నాడు. ఇందతీతి ఇందిరా పరమైశ్వర్య యుక్తురాలు కనుక ఆ అమ్మవారి ఉత్సవం ఇంత దేదీప్యమానంగా విద్యుత్ దీపకాంతులతో, స్వామి మూర్తులతో, అమ్మ తిరుమూర్తులతో, ఛత్ర చామరాది మర్యాదలతో శోభాయమానంగా ఉప్పారుతూ ఉన్నది. ఆ తల్లి చూపు బహుకాలం ప్రసరింప అక్కరలేదు. క్షణకాలం సమగ్ర ఫలాన్ని అనుగ్రహించేందుకు చాలు. బాగా విప్పారినటువంటి కనులతో చూడనక్కర్లేదు. అర్ధ నిమీలిత దుఃప్రసారమే చాలు. ఆ కంటి కాంతి విశేషం యొక్క సౌందర్యము అది అనితర సాధారణం. దానికి పోలిక లేదు. కానీ ఏదో చెప్పవలసి వస్తే నల్ల కలువల లోపలి ఆ నైగనిగ్యాన్ని పోలుస్తూ ఉంటారు. నల్లని కాంతి సముద్ర ఆకాశముల వలె అనంతత్వానికి చిహ్నం. లక్ష్మీదేవి యొక్క వైభవానికి ఈనాడు ఇందరు భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మ యొక్క కృపకు పాత్రులవుతూ ఉన్నారు. ఈ సుఖపట్టణం అంతా కూడా అమ్మవారి యొక్క దయకు సాకారమా అన్నట్లుగా ఈనాడు ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఎంత ఆనందం! ఆ గరుడుని యొక్క దైవము ఆ శ్రీనివాసుడే అయినప్పటికీ ఆ గరుడు అమ్మ వేరు స్వామి వేరు అని భావనం చేయుడు గనుక అమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలలో కూడా ఇంత వైభవంగా ఆయన తన సేవను అందిస్తూ ఉన్నాడు. వజ్రంబునకు ఈకవైచిన బలశాలి గజకచ్చపాశన ఘాతకుండు జనని దాస్యంబునీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతో హరుండు కమలాప్తు సారథి గారాబుతమ్ముండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు అహిమృగయా వ్యసనాకులుండు మింటి పాళంబులేర్చు ముక్కంటి తూపుగరి నిబాదిత రోహిణ స్కంధుడు అనిల మానసాతీత వేగ సంపద్ఘనుండు తార్ష్యుడే తెంచె దానవధ్వంసికడకు అని ముక్కు తిమ్మన్న పారిజాతాపహరణంలో అభివర్ణించాడు. కశ్యపకృత పుణ్యకర్మ ఫలము అన్న మాట ఎంత మహత్తరంగా ఉన్నది చూడండి. ఆ కశ్యప మహర్షి యొక్క తపఫలంగా జన్మించినటువంటి వాడు గనుక విష్ణువుకు నిత్యవాహనం అయ్యాడు. అందుకే ఆ గరుడుని వల్ల సమస్త పాపములు కూడా తొలగిపోతాయంటారు రాయలవారు ఆముక్తమాల్యదులు. ఖనతత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతంగ భీతాండజములు. గరుడాళ్వార్లు అలా వినువీధిలోకి ఎగిరారు అనంటే ఆయన రెక్కల నుంచి జనించినటువంటి గాలులకు సముద్రము కూడా రెండుగా చీలితే ఆ సముద్రంలో ఉండేటువంటి మహాఘోర సర్పాలన్నీ ఎక్కడ గరుడిని పక్షి చూపులో పడతామో అని చెప్పి ఒకదాని కిందకి ఒకటి వెళ్ళిపోవాలని చెప్పి ఆ సర్పములు లొంగలు చుట్టుకుపోతూ ఉంటాయట.
ధృత కువలయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు. మామూలుగా ఒక పెద్ద వాహనం పెడుతూ ఉంటే కొన్ని తేలికపాటి వస్తువులు వెనక వెళ్ళిపోవటం అనేటువంటిది ఉంటుంది. అయితే గరుడు ఎగిరినటువంటి సమయంలో ఆయన యొక్క రెక్కల నుంచి జరించినటువంటి బలవత్తరమైనటువంటి గాలికి కూకటి వేళ్లతో మహావృక్షములు పెకలింపబడి ఆయన పాదాంతికమై వెళ్ళిపోతూ ఉంటాయట. ఘన గుహాఘటిత ఝంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు. మేరు పర్వతము, మందర పర్వతము ఈ యొక్క గరుడుని రెక్కల గాలి చేత మంచి ఝాంకృతి శబ్దాన్ని అవి ఒక్కసారిగా ఇస్తూ ఉంటాయట. అంటే ఆ మ్రోత వల్ల రెండు పర్వతాలు ప్రపంచానికంతా ఒక్కటే జంట భేరీగా కనిపిస్తూ ఉన్నాయి. చటుల ఝంపాత స్వనగరీ విపరీత పాతిదాశాకోణ పరిబృఢములు. దిక్పాలకులు తమ పట్టణాల నుండి విపరీత పట్టణాల్లో అభిముఖంగా ఉండే పట్టణాల్లోకి వెళ్ళి పడిపోతున్నారు. అంటే ఆ రెక్కల గాలుల శక్తి వల్ల దిక్పాలకుల యొక్క పట్టణాల్లో ఉండే ఆ మూల సౌధాల్లో ఉండేటువంటి ఆ యొక్క పాలకులను కూడా అవి విపరీత పట్టణాల్లో వేసే అంత శక్తులతో ఉంది అని అంటే ఆ గాలి ఎంతటి శక్తిగా ఉందో మనం భావనం చేయాలి. అలా దివ్యమైనటువంటి ప్రబలతర వాడబీకృతే రమ్మదములు భాస్వరే రమ్మదీకృత బాడబములు. మేఘాలలో ఇరమ్మదములు అనే అగ్నులు ఉంటాయి, సముద్రములో బడబానలములు అనే అగ్నులు ఉంటాయి. ఆ రెండు అగ్నులు విపరీత పట్టణాల్లో పడుతూ ఉన్నాయట. మరి ఇంత గొప్ప రెక్కల శక్తి ఉండేటువంటి ఆ గరుడుని యొక్క ఆశ్రయణాన్ని పొందిన భక్తుల పాపములు అవి దూది మొత్తములు కనుక అవి సులభంగా ఎగిరిపోతాయి అని చెప్పడం రాయల వారి యొక్క పద్యంలో ఉండేటువంటి ఉద్దేశ్యం. అటువంటి దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని మనం వీక్షించి ఆలకించి తరిద్దాం. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా. మగువ మాట్లాడితేను మాణికాలు నిండుకొని పగడాలు పెదవుల పచ్చిదేరిని. మగువ మాట్లాడితేను మాణికాలు నిండుకొని పగడాలు పెదవుల పచ్చిదేరిని. మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి. మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి. తగు నీకు నీ పెదిక్కు తప్పక చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా. ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా.
పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని నడచితే వైడూర్యాలు వెడలి గోళ్ళ పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని నడచితే వైడూర్యాలు వెడలి గోళ్ళ తొడిబడ నవ్వితేను తొరిగి నీ వజ్రాలు తొడిబడ నవ్వితేను తొరిగి నీ వజ్రాలు పొడికమైనది పెవరపు చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా తటుకన నీకు దక్కే దైవాల చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా ప్రియాల తేనెల కురిసి పుష్యరాగాలు కుమ్మరించి చెనకుల గోమేధికాలు కొమ్మ ప్రియాల తేనెల కురిసి పుష్యరాగాలు కుమ్మరించి చెనకుల గోమేధికాలు ముమ్మరపు చెమటలా ముద్దపు సరాలు నిండి ముమ్మరపు చెమటలా ముద్దపు సరాలు నిండి నెమ్మది శ్రీ వెంకటేశ నీ దేవి చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా తటుకన నీకు దక్కి దైవాల చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా తటుకన నీకు దక్కి దైవాల చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా సర్వవేద బృహన్నీడ సమారూఢాయ సాక్షినే సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః సామవేద స్వరూపుడుగా గరుడు చెప్పబడ్డాడు. ఎందుకంటే గరుడుని యొక్క రెక్కల ధ్వని సామవేద గానంతో పోల్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన ఇంకా వేదస్వరూపుడైనప్పుడు ఇంకేముందండి, ఇంకేమీ కూడా కాదు. భగవత్ ప్రతిపాదకమైనటువంటిది వేదం. అటువంటి సామవేదం అంటే గాన ప్రధానమైనటువంటిది. గరుత్మంతుని యొక్క గొప్పతనము చెప్పాలంటే గరుత్మంతుడు ఆకాశంలో ప్రయాణం చేస్తూ రెక్కలు ఒక్కసారి సాచి వెళుతూ ఉంటేట సముద్రంలో ఉండేటువంటి జలచరములన్నీ కూడా కింద పైన వడబోసినటువంటి విధంగా తేలియాడుతుంటాయ్యా అని చెప్పి అంటుంటారు. అంటే దీనివల్ల గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే అతని యొక్క వేగము. అందుకనే పక్షేంద్రుడైనాడు, ఖగరాట్ అయినాడు. ఆయన ఆకాశంలో పరమాత్ముని ఈ పరాత్మరిని మోస్తున్నాడంటే సామాన్యుడా? సామాన్యుడైనటువంటి వాడు కాదు. అదుగో చూడండి, వెంకటేశ ప్రభువు చిన్న చిన్న పిల్లలు చక్కటి వేషధారణలో మనందరికీ కూడా కనిపిస్తున్నాడు. భక్తి తత్పరత అంటే ఇదేనండి. అదుగో వాద్యఘోష, అనేక రకాలైనటువంటి వాద్యములతో
అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో సేవ చేసేటువంటి భాగ్యం కలగాలి. ఎక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక కళలో నిష్ణాతుడైతే ఆ కళారూపాన్ని బట్టి స్వామి గాని అమ్మవారు గాని వాళ్ళని లాక్కుంటూ ఉంటారు. అందులో తిరుమల తిరుపతి అంటే సామాన్యం కాదు. తిరుచానూరు, ఈ 3 క్షేత్రములు కూడా పరంధాముని యొక్క పాదపద్మములు లాంటివంతా కూడా. ఆ మహాతల్లి అధీనంలో ఉన్నటువంటిది ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇంతమంది గరుడ సేవను చూడగలుగుతున్నారు అంటే పూర్వజన్మ సుకృతం అది కూడా ఉండాలండి. కొంతమంది భగవంతుడు పక్కకొచ్చినప్పటికీ కూడా చూడలేని స్థితి, కొంతమంది పరుగు వచ్చేటువంటి స్థితి, కొంతమంది ఎప్పుడో ఉండి కూర్చునేటువంటి స్థితి. ఇన్ని రకాలైనటువంటి స్థితులు వాళ్లకు ఆ భగవంతుడు ఇవ్వాలి. అందుకనే బుద్ధింతు సారథిం విద్ధి అని చెప్పి అన్నారు. బుద్ధే సారథండి. అందుకనే సద్బుద్ధి కావాలి. అందుకనే పరాత్పరుడు కూడా ఏమన్నాడు, బుద్ధింతు శరణమన్విచ్ఛా. అర్జునుడితో చెప్పేటువంటి మాట కూడా అది. బుద్ధిని శరణు వేడాలి. ఆ బుద్ధికి అధినాథుడు ఎవరండి? ఆ పరాత్పరుడు మహానుభావుడు. అందుకని ఆయనకు సహృదయంతో అన్ని కోరికలు నెరవేర్చేటువంటి మహాతల్లి ఈమెంతా కూడా. ఎక్కడుందండి? వక్షస్థలంలో ఉంది. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది ఆ మహాతల్లి. ఎందుకంటే మన కోసం, భక్తజనులను ఉద్ధరించడం కోసం, భక్తజనుల యొక్క కోర్కెలు తీర్చడం కోసం ఆ మహాతల్లి ఈ విధంగా నారాయణుని యొక్క హృదయంలో ఉండి ఇన్ని కార్యక్రమాలు చేయిస్తున్నాయి. ఆ అమ్మవారి యొక్క దివ్య విశేష శోభలు ఇవన్నీ కూడా. అంటే కొన్ని రోజుల్లో జరగబోయేటువంటి పంచమి తీర్థం అదేనండి కోనేరు. చూడండి, ఆ చిన్న పిల్లలు చూడండి, చాలా కలియుగంలో ఇటువంటి వాళ్ళకి ఈ విధంగా భక్తి కలగటం చాలా విశేషం. ఎక్కడి నుంచి వచ్చారో కోలాటం, చక్కటి కోలాట నృత్యంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదుగో 2 కాళ్లను కూడా గరుత్మంతుని యొక్క అరచేతిలో పెట్టి విలాసవంతంగా కూర్చున్నటువంటి ఆ మహారాజ్ఞి యొక్క సోయగం మనం చూస్తున్నాం. కిరీటం కూడా ఎట్లా ఉందండి? వంపు తిరిగినటువంటి కిరీటం, అదొక విలాసం. అనేక రకములైనటువంటి ఆభరణములు, గజమాలలు, ఆ పైన ఆభరణములు, అటుపట్ల సౌభాగ్యములు, అదేవిధంగా గరుత్మంతుని యొక్క తలపైన వేసినటువంటి మల్లెపూల మాల, ఆ పైన కనకాంబరం మాల, ఇవన్నీ కూడా చూస్తుంటాం కానీ మనంతా గమనించం. ఎందుకంటే గమనిస్తే ఎన్నో విశేషాలు వీళ్ళంతా కూడా. ఆ చిన్న పిల్లలు చూడండి, శ్వేత వస్త్రధారులై సాత్విక గుణ పరిపూర్ణులై వాళ్ళు కోలాటం చేస్తున్నారు. వీళ్ళు చిత్రమైనటువంటి రంగులతో, ఆడవాళ్ళు కదండి, వీళ్ళు కోలాటం చేస్తున్నారు. ఇటుపక్క వాద్యఘోష, అటుపక్క నామఘోష, ఇటుపక్క నృత్యఘోష, ఇన్ని ఘోషలతో బ్రహ్మాండయుక్తంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవంలో గరుడోత్సవ శోభను మనం అంతా కూడా గమనిస్తున్నాం. అందుకే పశుపక్షాదుల మీద, జంతుజాలం మీద మానవులకు జీవకారుణ్య భావాన్ని పెంపొందించడం కోసమే మన ఋషులు ఆ దేవతలకు ఆయా వాహనాలు జతపరిచారేమో. లేకుంటే సర్వవ్యాపుడుకు ఈ వాహనాలు ఎందుకండి? లోక సంచారాలు ఎందుకు అంటే మానవులకు జీవకారుణ్యం కలగాలి. 84 లక్షల జీవరాశులు నా సృష్టిలోవే, అన్నీ కూడా నాకు ప్రియమితమైనటువంటివే అని చెప్పడం కోసం, మానవుడు విజ్ఞతో ఉండటం కోసం ఒక జంతువును అంటే ఏనుగును తప్పకుండా గౌరవించాలి, సర్పాన్ని గౌరవించాలి, గరుడుని పక్షిని గౌరవించాలి. ఒక గౌరవభావాన్ని కలిగించడం కోసమే మన మహానుభావులు పరాత్పరునికి ఇవి వాహనాలుగా కల్పించి మనం మొక్కటం కోసం చేసినటువంటి విధంగా ఉంది. అందులో గరుత్మంతుడు అసామాన్య శక్తి కలిగినటువంటి వాడు. సామాన్య శక్తి కాదు, అసామాన్యమైనటువంటి శక్తి. అందుకే పారిజాతాపహరణంలో ఈ గరుత్మంతుని గురించి వజ్రంబునకు ఈ కవయి చిన్న బలశాలి గజకచ్చపాసన ఘాతకుండు జనని దాస్యంబు నీగిన కుల శ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాబుతం ముండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకంతౌఖ సామ్రాజ్య ధౌరేయుడు అహి మృగయా వ్యసనాకులుండు మింటి పాడెంబులెచ్చు ముక్కంటి తూపు గరి నిపాతిత రోహిణి స్కందుడు అనిల మనసాతి
వేగ సంపద్ఘనుండు తార్క్షుడే తెంచె దానవత్వంసికడకు. తార్క్షుడు ఏ తెంచె దానవత్వంసికడకు. ఇక్కడ తార్క్షుడు అనేటువంటి ప్రయోగం ఇందాకే అనుకున్నాం. గరుత్మంతుడికి ఉండేటువంటి పేర్లలో కూడా ఇదే విధం. అదే విధంగా ఇంకొక చక్కటి పదము కశ్యపకృత పుణ్యకర్మ ఫలము. కశ్యపుడు ప్రజాపతి, ఆయన చేసుకున్నటువంటి పుణ్యఫలం చేత జన్మించినటువంటి వాట మహానుభావుడు. అందుకే తన సంతానం తనకంటే గొప్పవాళ్ళు కావాలని చెప్పి ఏ తండ్రైనా కోరుకుంటాడు. అట్లాగే అతని యొక్క పుణ్యఫలం చేత గరుత్మంతుడు విస్తృతమైనటువంటి కీర్తిని సంపాదించాడు. ఎందుకయ్యా అంటే పరమాత్ముని యొక్క పరాత్పరి యొక్క దివ్య సేవ చేత. అటువంటి గరుత్మంతుని పైన ఊరేగుతున్నటువంటి మహా అమ్మవారిని మనం కాస్త చక్కగా చూస్తున్నాం. కటాక్షయిహ కమధుకు తవ మనస్తు చింతామణి కరహ సురతరు సదా నవనిధిస్వం ఇవ ఇందిరే భవేత్తవ దయారసో మమ రసాయనం చాన్వహం ముఖం తవ కళానిధి వివిధ వాంఛితార్థప్రదం. లక్ష్మీ హృదయంలో చక్కగా అమ్మవారిని గురించి చక్కగా చెబుతున్నారు. శేషాచలం పైన కొలువున్న శ్రీనివాస భగవానుని హృదయ పద్మంలో కొలువైనటువంటి అలర్మేల్మంగ వ్యూహలక్ష్మి అని చెప్పి పిలువబడుతుందయ్యా అని చెప్పి అంటున్నారు. అదే చూడండి, భక్తులిచ్చినటువంటి పూలమాలను ఆ గరుత్మంతుని యొక్క తలపైన వేసి గౌరవాన్ని చాటుకుంటున్నారంతా కూడా.
వందే లక్ష్మీం ఆ యొక్క దివ్యమైనటువంటి పరమకళను చక్కగా కలిగినటువంటి అలమేలు మంగమ్మ గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే భక్తులందరూ కూడా అధర్వణ వేదాంతర్గత శ్రీ లక్ష్మీ హృదయంలోని దివ్య స్తుతులను మనస్సులోకి అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు. వందే లక్ష్మీం పరమశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకల జననీం విష్ణువామాంక సంస్థాం. సిరుల తల్లి దివ్య మంగళ స్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నావు. అంతర్యామి సర్వ ప్రాణులలో ప్రకాశించేటువంటి నీ యొక్క దివ్య తేజము అది తులలేని ప్రతిలేనటువంటిది. ఎన్నో బంగారు ఆభరణాలతో అలంకరించుకున్నటువంటి నీవు ఇదిగో ఈ పద్మ సరోవరంలోనే కదా తల్లి ఆవిర్భవించావు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పంచమీ తీర్థ మహోత్సవాలు అనే కీర్తింపబడుతూ ఉన్నాయి అనాదిగా. ఎందుకంటే అమ్మవారు సుఖమహర్షి తపస్సు చేసినటువంటి క్షేత్రంలో శ్రీనివాస స్వామి 12 ఏళ్ళు తపస్సు పరిపూర్ణంగా చేసి 13వ సంవత్సరానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో అప్పుడు అమ్మవారు ఆవిర్భవించారు. శుక బ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. కలియుగ దైవం శ్రీనివాసుడు తపమాచరించినటువంటి పుణ్యప్రదేశం కనుక ఈ తిరుచానూరు అగణిత మహిమలకు నిలయం. సూర్యుణ్ణి ముందు ఉంచుకుని తన హృదయ పద్మంపై నివసించే అమ్మకి ఆయన 12 ఏళ్ళు తపస్సు చేశాడు. తన యొక్క వక్షోవిహారిని తన అర్ధాంగి అయినటువంటి ఆ శ్రీవైకుంఠ పురాధిదేవత ఈ సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా ఆ స్వామి వ్యవసాయం చేసి చెరువు తవ్వితే అందులో ఆవిర్భవించింది. ఆ అనుగ్రహ స్వరూపిణి అగణిత మహిమలకు నిలయమైన పద్మసరోవరంలో కార్తీక మాసంలో శుక్ల పంచమి తిథి నాడు ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు స్వర్ణకమలంలో అవతరించి ఆ బ్రహ్మాండ నాయకుని మెడలో ప్రేమతో తన కరకమలాలతో కల్హారమాలను అర్పించి ఆయన యొక్క వక్షశయ్యపై చక్కగా చేరుకున్నది. ఆ పారంపర్య సమాగతద్వయమనేటువంటి దీక్ష కలిగినటువంటి నవశ్రీ రామానుజమూర్తుల్లా దర్శనమిస్తూ ఉండేటువంటి జియంగారు మనకి దివ్య ప్రబంధానుసంధానం చేస్తూ ఉన్నారు. ఆ గరుడిని యొక్క దివ్య వైభవాన్ని అందుపై ఉండేటువంటి స్వామిని పెరియాళ్ళు వారు చక్కగా సాయించి పల్లాండు పాడారు. తీర్థం క్షేత్రం దేవతా ప్రాధాన్యం కలిగినటువంటి వాటికి పుణ్యక్షేత్రాలు అంటారు. ఈ మూడు కలిసినటువంటి వైభవంతో శోభిల్లేటువంటిది ఈ శుకపట్టణం. ఈ దివ్యమైనటువంటి ఈ తిరుశుకనూరులో అమ్మవారు వివిధ సన్మంగళ ఫలాలను భక్తుల కటాక్షిస్తూ ఉన్నది. పాంచరాత్రాగమ సంప్రదాయానుసారం ఈ క్షేత్రంలో అన్ని అర్చన క్రియలు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. పాంచభౌతిక వికారజన్యాలైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయ సుఖ భోగాల నుండి మానవుణ్ణి విముఖుణ్ణి చేసి పరమాత్మ సేవలో తరింపజేసేది పాంచరాత్ర శాస్త్రం. పాంచరాత్రమేవ పాంచరాత్రం. 5 రాత్రులలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ బ్రహ్మ అనంత గరుడ విశ్వక్సేనులకు ఉపదేశించినటువంటి అర్చనా విధానం. ఈ పాంచరాత్రి సంహితలు 108గా విద్వాంసులు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి విస్తారమైనటువంటి ప్రభావ ప్రతిపాదన కలిగినటువంటి పాంచరాత్రి ఆగమ శాస్త్ర విహితంగా పూజలు జరిగేటువంటి ఈ శుకపట్టణంలో గరుడ వాహనంపై వేగాతి వేగంగా అమ్మవారు ముందుకు సాగుతూ మధ్యలో భక్తులు అందించేటువంటి ఆ యొక్క కర్పూర నీరాజనాలను చక్కగా స్వీకరిస్తూ ఉన్నాయి. కళలు ఆ దైవ సంపదను
మానవులకు అనుభూతిలోకి తీసుకొచ్చేటువంటివి. కనుక కళలను ఆశ్రయించి వాటి మాధ్యమంగా శ్రీనివాసుని హృదయేశ్వరి అయినటువంటి అలమేలు మంగమ్మను కీర్తించడం అనేటువంటిది దీక్షగా చేపట్టారు మహిళామణులు. లక్ష్మీ విద్యుల్ లసిత మదసీ గుచ్ఛసచ్ఛాయకాయం వైకుంఠాఖ్యం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ. దేవతలు లక్ష్మీదేవి అనేటువంటి మెరుగుతో ఉండే శ్రీనివాసుడనే కాలమేఘాన్ని అన్ని వేళలా దర్శిస్తూ సంతోషాన్ని పొందుతూ ఉంటారట. కనుక అమ్మవారి యొక్క దివ్య సౌందర్యానికి అర్చకులు ఎన్ని తిరునీరాజనాలు పడుతూ ఉన్నారు. చక్కని తల్లికిన్ నవరసంబుల వెల్లికి పుష్పవల్లికిన్ చక్కని మోవి ముత్తియపు జల్లికి శ్రీ అలమేలు మంగకున్ చెక్కుల మించుటద్దములు చేతులు క్రొత్త మెరుంగు తీగల క్రిక్కిరి గుబ్బలే పసిడి కిన్నెరకాయలు వెంకటేశ్వర. ఆ అమ్మవారు నవరసాలకు కూడా ఆవిర్భావ క్షేత్రం. మధుర భక్తితో రసాత్మకంగా ఆశ్రయిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా.
గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరుల సగి చూడదో చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులు సగి చూడరు చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే జలధి పుట్టిన పద్మాలయీపే లాలిత శ్రీ నారసింహు లక్ష్మీపే మేలిమి లోకమాతై మించిన మగువాయిపే లోకములేలి ఇందిరయేపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరుల సగి చూడర చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే ఘన సంపదలు సగు కమలాకాంతయీపే మనసి జుగనిన రమా సతీపే ఘన సంపదలు సగు కమలాకాంతయీపే మనసి జుగనిన రమా సతీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరుల సగి చూడర చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే రుచ్చన వెలసినట్టి రమావనితయీపే మచ్చిక గలలమే మంగయీపే రచ్చన వెలసినట్టి రమావనితయీపే మచ్చిక జలాల మేల్మంగయీపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావుకొనిన నిధానమీపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావుకొనిన నిధానము ఈపే
గరుడాద్రి వేదాద్రి కలిమిపి సిరుల సగి చూడరు చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపి గరుడాద్రి వేదాద్రి కలిమిపి గరుడాద్రి వేదాద్రి కలిమిపి సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. సమస్త జగత్తుకు తల్లి ఆ యొక్క అలవేలు మంగమ్మ శ్రీనివాస హృదయేశ్వరి. ఎందుకంటే జన్మలేనటువంటి నిత్యసూరులైనటువంటి ఈ గరుడు అనంతుడు వీరందరికీ కూడా మాతృస్థానీయురాలు. అంతేకాదు చైతన్య స్తన్యదాయిని, చైతన్యము అనేటువంటి స్తన్యాన్నిచ్చి పరిరక్షించేటువంటిది. శ్రేయసీం శ్రీనివాసస్య, కర్మఫలానుగుణంగా ఈ జీవులందరూ కూడా స్వామి నుంచి కటాక్షాన్ని పొందుతూ ఉంటే కూలివాడికి యజమాని ఎంత పని చేస్తే అంత చెల్లింపు చేసినట్లుగా ఇవ్వటం ఏమిటి స్వామి అని చెప్పి ఎక్కువగా ఇప్పింపజేసేటువంటిది. పురుషనోతి, అధికముగా ఇప్పింపజేసేటువంటిది కనుక పురుషకార స్వరూపిణి. అలా స్వామి వారి కర్మలకు అధికముగా వారికి సత్ఫలాలను కటాక్షిస్తూ ఉంటే స్వామికి కీర్తి వస్తూ ఉన్నది. అభిమతాధిక దానరసికుడు అని ఇలా స్వామివారికి శ్రేయస్సు కీర్తి లాభమును చేకూరుస్తూ ఉన్నది. శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. దేవతల రూపంలో ఉంటే దేవకి అన్నట్లుగా కరుణకు ఒక ఆకృతి దాల్చితే ఎలా ఉంటుంది అని అంటే ఇదిగో ఈ అలమేలు మంగగా ఉంటుంది కనుక అమ్మవారిని కరుణామివ రూపిణీం అన్నారు. అంటే కరుణకి నిలువెత్తు సాకారము అలమేలు మంగమ్మ. ఈనాడు లక్ష్మీహారం, మకరకంఠి ఇత్యాది విశేష ఆభరణాలను ఎదదాల్చి ఆ యొక్క మకర తోరణం కింద గజపుష్పమాలికతో అమ్మవారు ఊరేగుతూ ఉంటే ఆబాలగోపాలం కూడా అమ్మ నామావళు లక్ష్మీ, పద్మాలయ, పద్మ, కమల, శ్రీహరిప్రియ, ఇందిరా, లోకమాత, మా, క్షీరోదతనయ, రమా, భార్గవి, లోకజనని, క్షీరసాగర కన్యక అని చెప్పి ఆ నామాలన్నీ గోవిందనామంతో అనుసంధానం చేస్తూ కీర్తిస్తూ ఉన్నారు. ఆ శ్రీనివాస వక్షో విహారిణి అయినటువంటి సర్వోన్నతురాలైన అలమేలు మంగమ్మలో ఎన్నో గొప్ప లక్షణాలుంటాయి. సర్వలోకాల్లో, సర్వ ప్రదేశాల్లో, సర్వకాలాల్లో, సర్వావస్థల్లో ఇతరుల చేత ఆ తల్లి ఆశ్రయింపబడుతూ ఉంటుంది. అంతేకాదు పరమపురుషుడైన శ్రీమన్నారాయణ నిత్యము ఆశ్రయించి ఉంటుంది. ఆశ్రితులైన భక్తులందరి ప్రార్థనలను మొరలను ముందుగా తాను ఆలకిస్తుంది. కేవలం తాను వినడమే కాదు, భక్తులు ఆశ్రితులు తనకు చెప్పుకున్న మాటలన్నింటికీ మరింత ప్రేమను చేర్చి ప్రియుడైన శ్రీనివాసునికి నెమ్మదిగా ఓపికగా వినిపించి స్వామిని అంగీకరింపజేసి ఆ స్వామి పట్ల భక్తుడికి భగవంతుని పట్ల దివ్యానుబంధాన్ని పెంపొందింపజేస్తుంది. వాత్సల్యంతో అప్పుడే ఈయన ఆవు తన దూడను నాలుకతో నాకి శుభ్రంగా చేసినట్లుగా భక్తులైన వారి ఆశ్రితులైన వారి దోషాలన్నింటినీ పోగొడుతుంది. తన గుణాల చేత తాను ప్రకాశించడమే కాకుండా జగాలన్నింటినీ ప్రకాశింపజేసి ఆనందింపజేస్తుంది. కనుక అమ్మ యొక్క వైభవము ఈనాడు సుఖపట్టణంలో మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఆ దివ్యమైనటువంటి ఆ అమ్మవారి యొక్క తత్వానికి మహత్వానికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు భక్తకోటి ఎంతో తన్మయత్వంతో. సూర్యుడు, చంద్రుడు ఇలా విశ్వాంతరాళాల్లో వెంట్రుక వాసి తేడా లేకుండా రాకుండా పరిభ్రమణం చేస్తున్న గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఆయా లోకాల్లోని దేవతలు, దేవతా స్త్రీలు, అప్సర స్త్రీలు
యోగులు, మహనీయులు, పుణ్యస్త్రీలు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కామధేనువు, ఆయా లోకాల్లోని సంపదలు, నవరత్నాలు, ధాన్యాలు, అన్ని రకాలైన పంటలు, ఫలాలు, గోవులు, ఏనుగులు, అశ్వాలు, అలాగే అనేక లోకాల్లోని అనేక విశిష్టమైన వస్తువుల్లో నిబిడీకృతమై ఉన్నటువంటి తేజస్సు, ఓజస్సు, వర్చస్సు ఇవన్నీ అలమేలు మంగమ్మ యొక్క దివ్యతత్వమే, ఆ మహాలక్ష్మి స్వరూపమే అని మనకు చక్కగా సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అవతారాలను కూడా జయాఖ్య సంహిత, లక్ష్మీతంత్రం, శ్రీప్రశ్న సంహిత వంటి గ్రంథాలు చాలా విస్తారంగా చెబుతూ ఉన్నాయి. శ్రీ, కీర్తి, జయ, మాయా పేర్లతో అమ్మవారు అవతరించిందని, వీరు నలుగురు విష్ణుదేవుని యొక్క అవతారాలైన వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే 4 రూపాలకు దేవేరులని మనకు ఆగమ సిద్ధాంత గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. మహాలక్ష్మీదేవి శ్రీ, కీర్తి, విజయ, శ్రద్ధ, స్మృతి, మేధ, ధృతి, కరుణ అనేటువంటి 8 పేర్లతో ఆయా సందర్భాల్లో అవతరించిందని విహకేంద్ర సంహిత అనేటువంటి గ్రంథం మనకు వివరిస్తూ ఉన్నది. ఆ మహాలక్ష్మి శ్రీ, కామేశ్వరి, కాంతి, క్రియా, శక్తి, విభూతి, ఇచ్ఛ, ప్రీతి, రతి, మాయా, ధీ, మహిమ అనేటువంటి 12 అవతారాలను ఆయా సమయాల్లో ధరించింది అని లక్ష్మీతంత్రం అనే గ్రంథం వివరంగా చెబుతూ ఉన్నది.
అసుర సుఖే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా గరుడనిపై నీవు కడుపేరెములువార ధర జలధరుల అమృతములు తేరే గరుడనిపై నీవు కడుపేరెములువార ధర జలధరుల అమృతములు తేరే నిరతి కంసాదుల నెత్తురు టేరులు పారే పరులు నీకెదిరిన పగయెల్లా తీరే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా బంగారు గరుడనిపై నీవు వీధులేగా జంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా జంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై పై వాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా 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 పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పద్మినీం పద్మగంధినీం అలర్మేల్ మంగ గరుడవాహనోత్సవ ప్రభను మనం వీక్షిస్తున్నాం. మంగళ నీరాజనం. ఆ మహాతల్లికి మాడవీధుల్లో భక్తులు అందించేటువంటి నీరాజన ప్రభలు అదంతా కూడా. ఒక్కసారి ఆ హారతిని చూసి కళ్ళకద్దుకున్నప్పటికీ కూడా ఎన్నో జన్మల ఉన్నటువంటి నేత్రదోషములు పోయి సదృష్టి అంటే మంచి దృష్టి కలుగుతుంది అని చెప్పి అంటుంటారు. అందులో ఈ మహాతల్లి శ్రీ అంటే సిరులను కురిపించేటువంటి శ్రీ మహాలక్ష్మి అనేటువంటి అర్థం. పరమ పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని దేవేరే శ్రీ మహాలక్ష్మి. మహాసరస్వతి, మహాకాళి, పార్వతి ఇలా ఎన్నెన్ని దేవీ స్వరూపాలున్నాయో అవన్నీ శ్రీ లక్ష్మి యొక్క రూపాలే అని అన్యం కావు అని చెప్పి అంటుంటారు.
సిరుల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మికి లక్ష్మీ పద్మాలయా పద్మ కమలా శ్రీ హరిప్రియ ఇందిరా లోకమాతామ క్షీరోదనయ కన్యక రమా భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక ఇన్ని పేర్లున్నాయి. ఇవన్నీ అమరంలో ఉండేటువంటి నామధేయాలు. అంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క దేవతకి అనేక అర్థాలు అమరం అంతా కూడా చెబుతుంది. ఈ అర్థాలు ఒక్కసారి చూస్తే లక్ష్మి అంటే లాభం, ప్రయోజనం, సంపద, అభివృద్ధి, క్షేమం, యోగం అని ఆ అర్థాలు ఋగ్వేదంలో వర్ణింపబడింది అని చెప్పి అంటారు. ఇందులో ఒక్కొక్క పదానికి అర్థాన్ని ఎంత విస్తృతంగా అన్వయించవచ్చో చెప్పుకోవచ్చో మన ఊహకు కూడా అందదు. అందుకని లక్ష్మ అంటే గుర్తు లేదా చిహ్నము, లక్ష్మగా భావిస్తుంది కనుక ఆ జగన్మాతకు లక్ష్మి అనే పేరు వచ్చింది. ఎక్కడ దేనికి గుర్తుగా నిలిచింది అంటే అవ్యయుడై ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణుని యొక్క అవ్యాజమైన దయకు గుర్తుగా నిలిచింది ఆమె. అనంతుని అనంతమైన కరుణకు చిహ్నంగా వెలుగొంటుంది. సత్యమై నిత్యమై శాశ్వతమై భాసిస్తున్న అచ్యుతిని ఆనందానికి గుర్తుగా ప్రకాశిస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు భగవానుని వక్షస్థలంలో శ్రీవత్సం అనే చిహ్నంగా భాసిస్తూ ఆ స్వామివారి అద్భుతమైన ఆశ్చర్యకరమైన అమృతత్వమైన అనంతమైన అప్రమేయమైన దయాగుణానికి క్షమాగుణానికి భక్తప్రియత్వానికి ప్రతీకగా చిరస్థాయిగా అనపాయి అయి నిలిచి ఉంది కనుక ఆ జగన్మాత లక్ష్మి అని వేణోళ్ళ కీర్తింపబడుతుంది అని చెప్పి అన్నారు. అంటే సాధారణంగా మనం లక్ష్మి అని చెప్పి అంటుంటాం. అంటే ఆ లక్ష్మి అనేటువంటి పదానికి ఇంత అంతరార్థం ఉంది. అంటే ఆ మహాదేవునికి అంటే ఆ వెంకటేశ్వరునికి అనపాయినిగా ఉంటుంది అంతా కూడాను. ఈ ఇద్దరూ కూడా విడదీసి చెప్పడానికి వీలు లేదు. ఇద్దరూ కూడా ఆ మహాలక్ష్మి వ్యూహలక్ష్మిలాగా ఉంది. ఎక్కడయ్యా అంటే వెంకటేశ్వరుని యొక్క హృదయంలో. అందుకే మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః. విష్ణు భగవానునికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయండి. శ్రీనివాస అనేటువంటి పేరు చాలా ప్రధానమైనటువంటిది. అంటే శ్రీకి నివాసమైనటువంటి స్థానం. అంటే హృదయ కమలంలో వక్షస్థలంలో శ్రీ అనగా లక్ష్మీ నివాసం కలిగి ఉంటాడు గనక శ్రీనివాసుడైనాడు ఆ స్వామి అని చెప్పి అంటారు. అటువంటి మహాతల్లి ఈరోజు గరుడ సేవలో గరుత్మంతుని పైన అతి గంభీరంగా ఠీవీగా విలాసంగా లాంఛనంగా బ్రహ్మాండంగా ఊరేగుతుందంతా. చూడండి ఆ కమనీయ దృశ్యం చూడండి. ఇది ఒక వాద్య విశేషం. ఎంతమందో కళాకారులంతా కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు తమ యొక్క కళను ప్రదర్శించి అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి భావనతో భక్తితో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పలు రకాల వాద్యములతో నాదములతో మోదములతో నామములతో విశేష గుణములతో అనేక రకాలుగా తిరునాళ అమ్మవారి యొక్క దివ్య తిరునాళ. ఆ తిరునాళ్ళలో ఇప్పుడు గరుత్మంతుణ్ణి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే గరుడునికి ఛందోమూర్తి అనేటువంటి విశేషణం చెప్పారు. ఇవి ప్రత్యక్షర సఖ్యాలు అని చెప్పి అంటుంటారు. ఎందుకంటే వేదాత్మ విహగేశ్వర అని యామునాచార్యుల వారు చతుశ్లోకిలో గరుడుణ్ణి వేదమూర్తిగా వర్ణించి కీర్తించారు. వేదం కూడా గరుడుణ్ణి వేదాత్మకంగా కీర్తించింది. సుపర్ణోసి గరుత్మాన్ త్రిభుర్తే శిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మసామతే తనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షాః యజ్ఞా యజ్ఞగుం పుచ్చం ఛందాగుంశ్చంగాని ధిష్ణియాస్యఫా యజూగుం శివామా ఇత్యాదిగా వర్ణించింది. ఇది ఒక మంత్రం అండి. ఇది ఒక మంత్రం. తస్య గాయత్రీ జగతీ చ పక్షామహోతాం అని యజుర్వేదంలో గరుడు వేదరూపుడుగా స్థితించబడ్డాడు. ఈ భావాన్ని వేదాంత దేశకుల వారు గరుడ పంచాశత్ అనేటువంటి స్తోత్రంలో నేత్రం శిరో నామధేయం యజుంషి ఛందాంశ్చంగాని అనే శ్లోకాల్లో చక్కగా వివరించారు. అదేవిధంగా శతకోపసూరి కూడా గరుడిని రెక్కల ధ్వని వేదనాదమే అని చెప్పి అన్నాడు.
ఈ విధంగా గరుడుని యొక్క దివ్య వైభవాన్ని మనమంతా కూడా చక్కగా తెలుసుకుంటున్నాం. అటువంటి ఆ గరుత్మంతుని మనమంతా వేడుకుందాం అమ్మవారి యొక్క దర్శనం చేయమని. विजयी भव हृदयेश्वर विजयी भव विदुरुनि विन्दा विजयी भव हृदयेश्वर विजयी भव विजयी भव विजयी भव विजयी भव विजयी भव शिखामणि दानवमर्दन वेवेलकु नीकु विजयी भव दैव शिखामणि दानवमर्दन वेवेलकु नीकु विजयी भव श्रीवल्लभ गुण चिंता सागर ఈవలనిదే విజయీ భవ శ్రీవల్లభ గుణ చింతా సాగర ఈవలనిదే విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విదురుని విందా విజయీ భవ हृदयेश्वर विजयी भव विजयी भव विजयी भव विजयी भव विजयी भव जगदेक विभुड शतमखवन्दित मेगटु विजयमूल विजयी भव जगदेक विभुड शतमखवन्दित वेगटु विजयमूल विजयी भव निगम विनुत सर्वनिलय नारायण इगिरिंचे कृपा विजयी भव निगम विनुत सर्वनिलय नारायण इगिरिंचे कृपा विजयी भव विजयी
భవ విజయీ భవ విజయీ భవ విదురుని వింద విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ మదన సర్వజంతు విహారక వెలసెని మహిమలు విజయీ భవ జలధి మదన సర్వజంతు విహారక వెలసెని మహిమలు విజయీ భవ కలిత శ్రీ వెంకటకామిత వరద నిత్యైలధర నీకు విజయీ భవ కలిత శ్రీ వెంకటకామిత వరద నిత్యైలధర నీకు విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విదురుని వింద విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ విదురుని వింద విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ 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 సుతీవ్ర దారిద్ర్య విదుఃఖహంత్యై నమోస్తుతే సర్వభయాపహంత్ర్యై శ్రీ విష్ణు వక్షస్థల సంస్థితాయై నమో నమః సర్వవిభూతిదాయై నమో నమః సర్వవిభూతిదాయై. తల్లి శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగ ఎంత మాత్రం భరించుటకు సాధ్యం కాని దారిద్ర్య దుఃఖాలను సర్వభయాలను కూడా క్షణమాత్రంలో నశింపజేయగల శక్తి నీకు మాత్రమే ఉంది. అట్టి నీకు సర్వదా నమస్కారము. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో నిత్యం శోభిల్లుతూ భక్తులకు సమస్తైశ్వర్యాలు ప్రసాదిస్తున్నటువంటి ఓ జగన్మాత, శిరసు వంచి నీకు ప్రణామాలు చేస్తున్నాను. త్వరగా దర్శనమిచ్చి ధన్యుణ్ణి చెయ్యి అని భక్తులు వేడుకునేటువంటి ఒక చక్కటి శ్లోకం. అంటే అమ్మవారిని ఎలా ప్రార్థించాలి, ఎవరన్నా పెద్దవాళ్ల దగ్గరకెళ్ళి ఏ విధంగా ఎంత వినయంగా అడగాలో మనకు ఈ శ్లోకం చూస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ కాలంలో తప్పకుండా దీన్ని గ్రహించాలి. ఎందుకంటే ఒక కార్య పరిసమాప్తి కావాలంటే పెద్దల దగ్గర నుంచి వేడుకోలు ఏ విధంగా మనము గ్రహించాలో వీటిని గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ మహాతల్లిని ఈ విధంగా వేడుకోవాలి. ఓ తల్లి, నా యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టి నీ యొక్క అఖండమైనటువంటి ఐశ్వర్యంలో కొంత భాగం నాకు ఈ తల్లి అని చెప్పి వేడుకునేటువంటి ఒక సుందరమైనటువంటి భావం అంతా కూడా. ఆ మహాదేవిని తప్పితే ఇంకెవరిని వేడుకోవాలండి? దయగలగా తల్లి, కరుణాంతరంగా అలర్మేల్మంగ. ఆమెందులో ఆ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈరోజు ఆనందంగా ఉంది తల్లి. ఎందుకంటే గరుడి పైన ఊరేగుతుంది. గరుడంటే ఆ స్వామికి తన పతికి ఎంతో ఇష్టం కాబట్టి ఈమె కూడా ఎంతో సంతసంగా ఉంది కాబట్టి ఇప్పుడే వేడుకోవాలి. అందులో గరుడు
ఇందాక చెప్పుకున్నాం వేదమయుడు అని చెప్పుకున్నాం. వేదమయుడే కాదు, కాలజ్ఞ కమలేస్తస్య కలిదోష నివారణ విద్యున్నభో విద్యున్నిభో విశాలాంగో వినతా దాస్య విమోచన. పెద్దవాళ్ల గుణగణాలు లెక్కించడానికి వీలు లేదు అని చెప్పి అంటుంటారు. మహాత్ముల యొక్క గుణగణాలంట ఆదిశేషుడు కూడా వర్ణింపలేడు అని చెప్పి అంటుంటారు. నిజంగా ఆ మాట నిజమవుతుంది. ఎందుకంటే ఈ మహానుభావుని యొక్క గుణ విశేషాలు కాలజ్ఞ, కాలమును తెలుసుకోగలిగినటువంటి వాడు, కాలమును తెలుసుకోగలిగినటువంటి వాడు పరమాత్ముడు ఒక్కడే, ఇంకెవరూ కూడా కాదు. మరి ఈ విధంగా ఇతనికి ఎట్లా గ్రహించగలడు అంటే పరమాత్మ యొక్క సేవ చేస్తూ నిత్యశూరుడుగా ఉండేటువంటి వాడు ఆయన. ఆ మహాత్ముని యొక్క ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్ల కాలము యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు. అందుకని కాలజ్ఞానం అంటే సామాన్యం కాదు. ఎందుకంటే కాలస్వరూపుడు ఎవరయ్యా అంటే పరమాత్మే. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్త గీతావాక్యం. ఎవరయ్యా అంటే కాలోస్మి, నేను కాలుణ్ణి అని చెప్పి అన్నాడు. అంటే కాలాన్ని నడిపించేటువంటి వాడు పరమాత్మ. మరి ఆ కాలజ్ఞానము తెలిసినటువంటి వాడు ఎవరయ్యా అంటే గరుత్మంతుడు అని చెప్పి అంటున్నాడు. కమలేస్తస్య, కేవలము స్వామికే కాదు అమ్మవారికి కూడా అత్యంత ప్రియతముడైనటువంటి వాడు, సేవా నిరతి కలిగినటువంటి వాడు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, అమ్మవారి యొక్క సేవలో సదా అనువర్తించేటువంటి వాడు. అది గొప్పతనమండి. ఇంట్లో అమ్మ యొక్క దయ, అయ్య యొక్క దయ, ఇద్దరి యొక్క దయ ఉన్నప్పుడు గాని వాళ్ళు చక్కగా మనగలేరు. అట్లాగే ఇరువురి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఎవరయ్యా అంటే గరుత్మంతుడంతా కూడా. ఆ కమలాదేవికి అత్యంత ప్రీతిపాత్రుడైనాడు తన సేవల ద్వారా, తన యొక్క వినయము ద్వారా. నిజంగా చూస్తే ఎంత బలం కలిగిన వాడండి గరుత్మంతుడు, మహత్తరమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు పరమాత్మను మోయటం కోసం ఎట్లా ఉంటాడో ఒక్కసారి వాహనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు వెనక పెట్టి అత్యంత వినయంగా ఉంగి రెండు చేతులు చాచి పరమాత్మ పాదపద్మాలు, ఆ మహాతల్లి పాదపద్మాలు తన చేతుల్లో ఎప్పుడు పెడుతుందా అని చూసేటువంటి వాడు. అంటే దాస్య భక్తి, వినయ భక్తికి సంకేతాలు ఇవన్నీ కూడా. ఈ కాలంలో ఇవన్నీ కూడా ఎంత వినయంగా ఉండాలో ఈ గరుత్మంతుణ్ణి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాహనముల ద్వారా మనం గ్రహించేది ఏమిటయ్యా అంటే ఎంత బలము కలిగిన వాడైనప్పటికీ కూడా వినయము చేత శోభించాలి. అటువంటి అత్యంత వినయం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఆ స్వామిని మోస్తున్నాను అనేటువంటి ఎటువంటి అహంకారము, అమ్మవారిని మోస్తున్నాను అనేటువంటి అహంకారం లేనటువంటి వాడై వినయ తత్పరుడైనటువంటి వాడు కాబట్టే గరుత్మంతుడు గొప్పవాడిగినాడు. ఇంకా కలిదోష నివారణ మూడోదండి. ఎందుకంటే కలిలో ఉండే దోషాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు కలిమలహరుణుడు వెంకటేశుడు. చూశారా, ఎక్కడెక్కడ జనమంతా కూడా ఇక్కడికి రావాల్సిందే పాపాలు పోవాలంటే. అటువంటి కలిదోషాన్ని పోగొట్టగలిగినటువంటి కొంత శక్తి ఈ గరుత్మంతుడికి ఉంది. అందుకే చూడండి, స్వామి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగామంటే గరుత్మంతుడు కనిపిస్తాడు. అంటే కొంత దోషాన్ని నేను పోగొట్టగలిగినటువంటి వాడు. ఎందుకని? పరమాత్మను నిత్యం మోస్తున్నాడు కాబట్టే ఆ శక్తిని కొంత స్వీకరించినటువంటి వాడైనాడు. అందుకని కలిదోష నివారణ విద్యున్నిభో విశాలంగ. అతని యొక్క శరీరాన్ని గురించి చెప్పక్కర్లా, ఎంత శరీరము కావాలంటే అంత శరీరాన్ని చక్కగా ఏర్పరచగలిగినటువంటి వాడు. వినతా దాస్య విమోచన, తల్లి యొక్క దాస్యం ఇది పలుమార్లు చెబుతున్నారు. అంటే తల్లి యొక్క రుణం తీర్చినటువంటి వాడు. అటువంటి మహానుభావుణ్ణి గురించి ఈరోజు మనం అనుకోవటంలో కూడా మనం చేసుకున్నటువంటి పాపం కూడా రసిస్తుంది.
తన